అయ్యో నాయన మన ఉండాలి ఇచ్చి మీ పొట్టుతోని నా పొట్ట కడవాలంటున్నావు దాని కొత్తతోని కొత్త కాలం కలవాలంటున్నావు ఇత్తండి ఏమది ఇచ్చి మీది పొట్టండి ఏమది దానితో నా పొట్ట ఎట్లా కడుతుంది మరి తరగతి దైవం అంటున్నావు నువ్వు నాగుడంగా నోరుతో చెప్తున్నావు కానీ కళ్ళతో చూపించి తల్లి కళ్ళ చూపించదాకా నాకు ఏర్పడతలేదు నాయన దాని నేర్వెట్లుంది దాని సంగతి ఎట్లుంది ఇత్తండి ఏమది ఇత్తి మీది పొట్టంటే ఏమది పొట్టుతోని నాయన నా పొట్ట ఎట్లా కడుతుంది అంటున్నావా వల్లయ్యా ఇత్తంటే గొర్రెరా ఇత్తి మీది పొట్టంటే గొర్రె కడితే ఇత్తంటేనేమో గొర్రె ఇత్తి మీది పొట్టంటే గొర్రె కొచ్చే గొర్రె ఉంది గొర్రె చాలా గొర్రె ఉండదు కొడుక గొర్రె కొచ్చే తోడినే నీ భార్య పిల్లలు బత్తరు కొడుక గొర్రె కొట్టుతారి గొర్రె కొట్టుకోరి నీ భార్య పిల్లలు బత్తరు కొడుక అయ్యో రారాని కన్న కొడుక సరే మంచిది నాయన దాన్ని వెళ్ళకుండా నా కళ్ళకు చూపించి నా చేతులు పెడతా అంటే దాన్ని చూపించి నా చేతులు పెట్టిన ఆయన నాకు చూపించిన ఆయన నా చేతులు పెడతా అంటే కాపాడుకుంటున్నావు అక్కడ రావు ఎత్తగా చూడమంటున్నావా వీటి కొడుక నేను కాపాడుకుంటా వారి నీ చేతులు పెడుతున్నా మల్లయ్య అది అటువంటి వారి రసవేరు కంపెనీ పుట్టు రసవేరు కంపెనీ తయారు చేసిండు రసవేరు కంపెనీ తయారు చేసి పూలకొంగిడి కట్టి చేతులు పెట్టి రసవేరు కంపెనీ కొడుక కొప్పలు పెట్టుకోవడం వల్లయ్య ఇక్కడ ఎల్లంది పెట్టి బిడ్డ 7 పెండ కళ్ళున్నాయి ఎల్లంది పెట్టి 7 పెండ కళ్ళుంటే వారి 6 పెండ కళ్ళేమో గోళ్ళు వేసుకో ఒక్క పెండ కడికి బిడ్డ అక్కివేరి ఇస్తున్నా ఒకరిక నువ్వు ఏడాది అక్కివేరి బిడ్డ చేతులు పట్టుకోని వారి పూలకొంగిడి కట్ట పునారం వేసుకోని నువ్వు వెళ్ళిపోవాలి బిడ్డు పోతుంటే ఏతగా ఏనూరు ఆవిడ వెళ్ళిపోతూనే ఉంటావు పోతా ఉంటే గుట్టలు కొరగిరి మేలైన పడతాలు మెండైన భూములు నీకు నేను కాబట్టి అయినా నువ్వు ఎరుక మరి చూడకు బిడ్డు పోతా ఉంటే కొడుక నీకు తగ్గవద్దని అమ్మనే వస్తుంది సరే పొమ్మని వారి నచ్చలేరు కాబట్టి కొబ్బరి పెట్టి 6 పెండ కళ్ళ గోళ్ళ వేసి ఒక్క పెండ కడికి అక్కి వేడిచ్చిండు సరే పొరా మల్లయ్య అన్నాడు పోరా అని వారి నీ భార్య బయటికాల పదిమారు కొల్లపురి పడ్డకి వచ్చింది నీ భార్య ఇక్కడ ఉండేవాడు యాదలేదు మీకు 2 కోళ్ళగా కొట్టుకోరు కూడా 2 కోరి కొల్లపురి పడ్డకి తోలుకోలేదు భార్యను
ఈ నాగలి కూడా రేపు నీ భార్యను కొల్లబడి పట్టని అలుస్తున్న బిడ్డ తండ్రి భార్య కాపల్ల పిల్ల పద్మాల దేవత కొల్లాపురి పట్టంలో చుడు శంకరులమ్మ కొల్లాపురి పట్టం భార్య బయటకాల పద్మాల దేవి తోలుకొని మళ్ళీ కోలకొంగడికంటే బుధార వేసి రసమైన కమ్మి కొబ్బర పెట్టి 6 బెండకాయలు ఫోన్ చేసి ఒక బెండకాడికి అగ్గి వేరిస్తూ ఒక బెండకాడికి అగ్గి వేరించి ఏనాడు మల్లయ్యను తనని బాధ పట్టుకొని పొమ్మంటూ ఉన్నాడు పార్వతమ్మ గుడ్డు పక్కన తన్నేసిండు కొండికి తగ్గి పుట్టింది కొండ కొర్రైందమ్మో ఓ బిడ్డారు కొండికి తగ్గిన ఏనాడు కొండ కొర్రెం కావాలి ఈ కొర్రల్లో ఉండద్దు నువ్వు కొండల్లో బతకాలి కొండ కొర్రె పుట్టాలని ఆ కొండ కొర్రె అని పేరు పెట్టి కొండలకు తోలిడు కొండలుగా గొర్రె తోలి లేనాడు మల్లయ్య పోతుంటే మల్లయ్య ఎరుక సవరత్వం ప్రకారంగా పోతున్నది మల్లయ్య ఎంత పోతుంటే మల్లయ్య ఎరుక మందంతా పోతుంది రాజు మళ్ళీ ఏనాడు ఎట్టారు అంటే ఏనాడు ఎల్లంది పెట్టి 7 బెండకాయలు ఏనాడు వారి గోలు వేసుకొని కంపెనీ వేసుకొని ఒక్క బెండకాడికి ఏనాడు అగ్గివేరు కలిగించుకొని ఇంకో మరి చూడకుండా ఓరా బిడ్డ మళ్ళీ కూడా గుట్టలు కొరగిల్లు ఏదైనా పర్వతాలు మెండైన భూములు నీ మీద పడ్డట్టు అయినా కానీ నువ్వు ఎంతో మరి చూసే మర్యాద అని చెప్పి శంకరుడు ఏనాడు తాగదోలిందా తాగదోని వరకు రవరాజు మళ్ళీ ఎట్లా పోతా ఉన్నాడు మరి రవరాజు మల్లయ్య రావనేరా మళ్ళీ పోతా ఉన్నాడే పరమారా ఎవరు పోతా ఉన్నాడే పరమారా అటువంటి మల్లయ్య మల్లయ్య ఏదంటే మల్లయ్య పుట్టలకే ఏ ప్రకారంగా మంది వెళ్తూ ఉన్నది నల్లగా నల్లగా ఉన్నారు Rama
స్వామి ఏమో ఇరిగి పట్టు వేసినారు చెప్పి ఎరుకకు మరి చూస్తున్న మల్లయ్య ఎరుక మరి చూసారు కదా ఎండి పెద్ద బంగారు పడాలి కనబడుతుంది దేవుడా ఎండి పెద్ద బంగారు పడాలు మల్లయ్య కన్నవాడు చూసిండు అప్పుడు ఎండు పెద్ద బంగారు పడాలి ఏమిరా మేము నన్ను కష్టపడిపోదు మరి చెప్పి అయ్యో 2 లక్షలు వారి రారా అయ్యా పుట్టలో పడగ కొనుక్కుంటా ఉన్నా 2 లక్షలు పుట్టలో పడ కొనుక్కుంటున్నాయి దేవుడా పుట్టలో ఎండు పెద్ద బంగారు పడాలి గుంజుకునే వరకల్లా మల్లయ్య కళ్ళలోకి నాయనా నాయనా నాకు శుభ్రాయి దైవము తండ్రి రారా అయ్యో శుభ్రకుంటున్నారా రావరా ఎండు పెద్ద బంగారు పడాలి తండ్రి నేను బతరని చెప్పి నా భార్య పిల్లలు బతరని చెప్పి మళ్ళీ ఎండు పెద్ద బంగారు పడాలి గుంజుకుంటున్నా తండ్రి తండ్రి గుంజుకుంటే కారణము ఏమి ఎల్ల ఈ పొద్దు ఈ మాన జనం చక్కగా ఉంది రా తండ్రి ఎండు బెర్రె బంగారు పడేతో నేను బంగారం వస్తానని చెప్పి అనుకుంటే హోటల్ పాటలు పెట్టుకొని నా బంగులాలు మంత్రాలు మెల్లెకోనగా నా కొడుకులు బిడ్డలు మెల్లెకోనగా లక్షాధికారి అయిపోతారు అనుకుంటువా ఇంతెల్ల మేరీకు అంతా వెళ్తే అయిపోతువా ఇంతెల్ల మేరీకు వెళ్తే అయిపోయినా నా మీద ఇంత దయరప్తివా తండ్రి సూపరాయన చదువుకుంది కారణం ఏమది బతులాడుకోని బాగా వస్తున్నాయి అనుకుంటువా అయ్యో చూపించి గుంజుకుంటుందండి విద్య ఎండి పడే బంగారు పడేయాలి 2 సగలు మీదికి ఎత్తుడుతోనే కలిగి దగ్గు మరి పక్కడం అండి మండినప్పుడే నా మీద ఏమో పడడాన్ని మళ్ళీ వెనుక మరి చూసినప్పుడే ఆ 2 పడేయండి 2 గొర్రె బంగారు పడ సగారు కింద గుంజుకుంది కొడుక మల్లయ్య కొడుక ఎండి బంగారము ఎలా నీ దగ్గర ఉన్న దగ్గర వారి 18 జాతులు ఎండి బంగారము గొల్లకుడు మారి భాగము ఎలాంటి వారి 18 వారి జాతుల బంగారు బిడ్డల్లా గొల్లకుడు మారి భాగం 7 వారి మన సంతకు వీటు 18 జాతుల ఎండి బంగారు ఏమో బిడ్డల్లా గొల్లకుడు మారి భాగమేమో 7 వారి మన సంతకు గొల్లకుడు మారి భాగం 7 వారి మన సంతకు ఎందుకు కదా గొల్లకుడు మారి భాగం అంటే గొర్రె బంగారం గొర్రె బంగారం తీసుకోరు కనుక 7 సంతకు 100 కోరి 7 వారి సంతకు 100 కోరి గుడ్డల్లో 100 కోరి పండుకుంటావు నీ దగ్గర బిడ్డ ఎండి బంగారము నీ దగ్గర ఉంటే అంతవరకు బంగారు కన్నాదులద్దరు బిడ్డ బంగారు కన్నారు లచ్చ బిడ్డ ఎండి బంగారం కొరకు వారి నీ పానం తీస్తారు ఎండి బంగారం ఎత్తుకొని పోతారు నీ దగ్గర ఎండి బంగారం నీ పాలాలు కానీ ఉంటుంది వీటు నీకు ఎండి బంగారం ఒకరాల దగ్గర వారి ఉప్పు నీళ్ళు కారము ఉడకవంతముంది ఊరు కోపల్లే కరగవంతమున్నది పుట్టినాడు పెరిగినాడు కలియోగమంత దాపారమంతా పెరిగినాడు ఓ కనుక పుట్ట లోపల ఉంటది ఈ బంగారము మల్లయ్య మాధవంతులు ఉంటే సంపత్తి కలిగేది ఉన్నది మల్లయ్య మాధవంతులు ఉంటే వీరయ్య కుల సంపత్తి కలిగినాడు కొడుక మీ పేరుడ వారి కొడుకులు బిడ్డలు గోవాళ్ళు కలిగేది ఉన్నది కొడుకులు లంకాలు వేసేది ఉన్నది శివదంత వారి కోట్ల పేర్లు కట్టి ఇట్లా పోయినాడు లంకాలు వేస్తున్నాడు పుట్ట బంగారం తీసుకొచ్చి ఇంటి లోపల గంట బంగారం వేసి గంటలు వేసేది ఉన్నది నీకు
పుట్ట బంగారానికి పోవాలంటరా లేదా ఎవ్వా ఆనాడు వెచ్చ బంగారం మగవంతుడు ఎండి కొర్ర బంగారు పొలాలంటే ఏనాడు వారి ఎండి బంగారం ఆనాడు నీకు బంగారం వారిని ఇంటి లోపల వస్తుంది కానీ ఆరుదాకా బిడ్డ ఇప్పుడు లోపలనే పడుతుంది బంగారం అట్లనా అర్థమైందా సరే నాయన ఓ కొడుకా మల్లయ్య వారి మందును కొట్టుకొని నువ్వు కథ ఉంటే మర్యాద అన్న కలమతాక కర్రబల్లి కుక్క ఈ మంద మాసారి తగ్గిపోసారి ఎక్కడ పక్కన కాలి పో చేతులు ముందరికి మాకు బిడ్డు వీడి సొల్లు సాతు మీద పడుతుంది సాతు మీద సొల్లు బర్ర మీద సొల్లు మొకాళ్ళ మీద సంకర్ పక్కన కాళ్ళు పడి యాభల పడి వాతల పడుతున్నా అయ్యో కొడుకా ఓ బాలదా ఎవడావు ఎక్కడున్నది పల్లె ఎక్కడున్నాడు అవ్వనౌకరి అయ్యా నౌకారా అవ్వనౌకరి అయ్యా నౌకారా అరే నువ్వోనిరా అరే అరే ఈ అయ్య నౌకరు అవ్వ నౌకరు అంటున్నావా నేను ఈ మంద పుట్టినప్పుడు నేను పుట్టా ఈ పుట్ట లోపల మంద నేను కాసిన లచ్చి మంద తీసుకొని పోతున్నావు నీ అవ్వ నౌకరా అయ్య నౌకరా ఎవ్వరివిరా నువ్వు అరే నాకు నౌకరు అప్ప చెప్పిండు అవ్వ నౌకరు అయ్య నౌకరు అంటే నా అయ్య నౌకరే నా అయ్యనే అప్ప చెప్పిండు నీ కోరు అయ్య అడోడు ఇది కాదా ఇక్కడ శంకరయ్య ఉన్నాడు శంకర్ గారు ఓడాడు శంకర్ గారు అంటే అవరానికి అయ్యరు రా అంటారా అవరాట్రా చూపి కళ్ళు కనబడుతున్నావా నమస్తే అన్న చూడు నువ్వు అనేది నా మంద కలిసి పోకూడదు కూడా ఏం చేస్తా నేను ఏడన్నవరా నువ్వు ఏడాలి ఏ పొక్కల ఉన్నావురా మందల ఉన్నా మరి మందలు ఉన్నావు నాయన మరి ఇప్పుడు ఏమని మందలు నాకు ఇచ్చులేండి తరగంతగా ఇస్తామంటే తరగంతగంతో ఈరోడు వీడోడు తరగంతగంతో రాక్షసుని ఒక ఎముదో నెంబడ పెట్టావా నాకు వీడిని ఈనోడు అలా కట్టేసి నువ్వు ఎంబడ తీసుకో నన్ను కట్టేసి నువ్వు పోతా మందనిచ్చి మందతో నాకు పిచ్చి బాగా నిమ్మడ పెడతావు అరే అరే నన్నారే అంటావురా నువ్వెంత అరే నువ్వెంత రానకపోతే నువ్వు పొడుగు అని అరే నేను ఎంతకైనా పెద్దరా నేను పెద్ద నువ్వేం పెద్దరా నువ్వే ఎట్లా పెద్ద నువ్వెట్లా పెద్ద నువ్వెన్నడు పుట్టావురా నువ్వెన్నడు ఇయ్యాల పుట్టావు మంది ఇయ్యాల పుట్టింది బయటకు వెళ్ళింది ఇవాళ దాకా పొట్ట లోపల ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళినట్టు నువ్వెప్పుడు పుట్టినవురా అరే నేను పుట్టే పుడతానని చెప్తా నువ్వు పుట్టే పుడతానని చెప్పరా నువ్వు ముందుగా వచ్చినట్టు నువ్వు కదా నువ్వే చెప్పు నేను ఇంత ఇన్నాక నేను చెప్తా అరే మొదలు నువ్వు అనలేవా మొదలు నేను ఇప్పటికైనా పెద్ద అప్పటికైనా పెద్ద నువ్వు చెప్పు నేను చెప్పా నువ్వు ముందుగా చెప్పు సరే మరి నేను పుట్టే పుడతానని చెప్తున్నా చెప్తున్నా మరి వరి ఇంటవర భయ్యన్నా చెప్తున్నా ముద్ర జగన్ పెట్ట భయ్యన్నా లేకమనగా నేను ఈనాడు ఉండలేదు ఆనాడు ఉండలేదు మరి లేకమనగా కల్లా కలియోగ కరియా దాపారం మీద మరి లేకను ఇష్టదేవుడు దేవుడు మరి ఎలా ఉండగా కల్లా కలియోగం మీద పాప పుణ్యము పరువు బకారము మరి ఏర్పాటు చేసుకుని చెప్పి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు లోకాల శంకరుడు ముగ్గురు వారి మేడిగట్టల మేఘలతో వేసుకొని సాటి మార్గం ఇస్తున్నారాట వాళ్ళు మీద తమ లోపల కారణపడి లోపల తల్లి రాక్షసి పిల్ల రాక్షసి మళ్ళీ మనం ఎక్కడో ఎండుకొని లోకాల శంకరుడు అడిగే వరము తప్పకుండా ఇస్తారాట మేము తరగని దయ్యం వాడు కచ్చుకుంటాం సాగు లేని వారం వాడు కచ్చుకుంటామని చెప్పి తల్లి రాక్షసి పిల్ల రాక్షసి ఎండుకొండ తొమ్మను పట్టుకొని పోతుంది వాళ్ళు జీవతులు ఎండుకొండకి ఇక్కడ బయలుదేరి వస్తున్నారు
వచ్చేవరకల్లా ఏమి ఇక్కడ వీళ్ళు ఎవరు పోతున్నారని చెప్పి అక్కడ మేకట్ల మేడతం కిందికి తీసి దేవతలు బిడ్డ మీరు ఎవరు బిడ్డ మీరు ఎక్కడ పోతున్నారని చెప్పి రాక్షసులు అడిగిండు లోకాశంకరుడు. అడిగేవరకల్లా రాక్షసులు ఏమన్నాయి కదంటే నాయన మళ్ళీ ఎక్కడో ఎన్నుకొని ఏడవాడు లోకాల శంకరుడు ఉన్నాడట, సావులేని వారం ఇస్తాడట, సావులేని వారం కొంతమంది చెప్పి మేము ఎన్నుకొని పోతున్నామని చెప్పి రాక్షసులు అడిగేవరకల్లా బిడ్డ మరి ఎన్నుకొని ఏడవాడు లోకాల శంకరుని నేనే, మరి సావులేని వారం ఇస్తాడు నేనే, మీద పోయే పత్రిక అన్నారు పెట్టాలి తాత నేనే, బండ కింద ఉండే పాడదా ఇక అన్నారు పెట్టాలి తాత నేనే, ఏమి కోరుకుంటారో కోరుకోండి బిడ్డ అని చెప్పి శంకరుడు అడిగినాడు. శంకరుడు అడిగేవరకల్లా మరి ఇక శంకరుడు మనం పోయేతో వల్ల మనకు మొక్కవే దేవుడు ఎదురుగా వచ్చినట్టు వచ్చిండు, మనమే అడుగుదామని చెప్పి ఆ తల్లి రాక్షసు పిల్ల రాక్షసు ఏమంటాడు అంటే మాకు సాగు లేని వరం కావాలని ఆయన మళ్ళీ లేకవరంగా సుఖపడ్డ రక్తం కింద పడితే శుద్ధి 30 గంటల రాక్షసి ఉంటాడే, ఆగింత రక్తం కింద పడితే 60 గంటల రాక్షసి ఉంటాడే, మాకు సాగు ఉండద్దు కానీ మళ్ళీ లేకవరంగా పుట్టుకనే ఎక్కువ ఉండాలి, గడివంటి వరం నాకు ఈ నాయన అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగేవరకల్లా నేను ఇస్తా అని చెప్పి తప్పించుకుంటున్నానని చెప్పి ఇచ్చిపోమని చెప్పి అస్తం దాపిడు లోకాశంకరుడు. శంకరుడు ఏనాగుడంగా వరం ఇచ్చిండు. వరం ఇచ్చే వరకల్లా రాక్షసుల కళ్ళు మండిపోయి ఏం ఆలోచన చేసినాయి, ఏం రామని లేకవరంగా ఎట్లాడికంటే ఇక మనకైతే సాగు లేదు, మరి లేకవరంగా ఈ ముగ్గురు మనం మిగిలినంటే ఎన్నికొండ చేపోవడం కూడా మనమే ఏరుకోవచ్చు, కళ్ళ కలియుగం అంతా మనదే రాక్షసుల రాజ్యం అయిపోతుంది అని చెప్పి కళ్ళు మండిపోను. రాక్షసులు ఏమనుగుణంగా శంకరుని మింగుతాం అని చెప్పి శంకరుని మింగుతాం, బ్రహ్మదేవుని మింగుతాం, విష్ణుదేవుని మింగుతాం అనే వరకు ఆ విష్ణుదేవ బ్రహ్మదేవుడికి దగ్గర ఉడికిండి మేకట్ల మెగరతం వేసుకొని వెళ్ళిపోయిండు. ఈ శంకరుని తోట గలవాడ ఉడకలేక రావడంగా ఎరక ఎక్కిపోయిండు. శంకరుడు ఉరుక మరి రాక్షసుడు ఉరుక, శంకరుడు ఉరుక రాక్షసుడు ఉరుక, శంకరుడు వారి పుట్ట సిరిచూరం పట్టుకొని ఒప్పుకుంటే ఉరికే వరకల్లా ఆ శంకరుడు ఉన్న చేతుల్లో సిరిచూరం రాక్షసులకు కలిగింది. సుఖపడినంత రక్తము కింద పడ్డది, 30 గంటల రాక్షసి పుట్టింది, ఆ కింద రక్తం కింద పడ్డది 60 గంటల రాక్షసి పుట్టింది. రాక్షసుల బరువు ఎక్కువ అయింది, శంకరుడు ఒక్కడే అయింది. శంకరుడు ఉరుక రాక్షసుడు ఉరుక, శంకరుడు ఉరుక రాక్షసుడు ఉరుక, ఉరకంగా వీధి మీద ఆమ్రం బండ వచ్చింది. అదే బండ ఎక్కిండు లోకాల శంకరుడు. మరి రాక్షసులకు ఈ బండ ఎక్కడ అతని చెప్పి బండకు దీవనార్థి పెట్టిండు. మరి ఎంత ఎక్కినా కానీ బండిగల బట్టే ఉన్నారా దీనికి ఎక్కడ అతని చెప్పి దీవనార్థి పెట్టే వరకల్లా ఆ గుండె చుట్టూ ఏనాడు రాక్షసులు అయిపోయింది. ఆ ఉరికొచ్చిన రాక్షసు ఏనాడు వచ్చిన రాక్షసు వచ్చినట్టు ఆ గుండు తిరుగువాలి అయిపోయింది. అగో శంకరుడు ఉరికొచ్చి గుండు మీద వినవడం వరకల్లా ఈనాడికి కానీ ఆనాడికి కానీ ఉరికి వచ్చిన వారికి చెమట వస్తుందాట. ఆ శంకరుడికి ఆనాడు చెమట పుట్టింది. చెమట తీసి ఏనాడు కూడా ఆ బండ మీద కొట్టింది. ఆ చెమటలో పుట్టిన జల వీరభద్రుడు. మరి ఎరుకాలు చెమటాలు చెరువుగా ఉందా, కుడికాలు మొక్కలు గిరిగద్దా, మరకాలు ఉందా అంటే పిండ వేడగల్లా బలవీర చెరవయ్య బట్టేడు వాయిదాల బలవీర చెరవయ్య 7 జోళ్ళ కటాలు పట్టుకొని జలవీర బాగా పుట్టింది. మళ్ళీ లేకపోతే జలవీర భద్రుడు అంటే 7 జోళ్ళ కటాలు పట్టుకొని జలవీర భద్రుడు అంటే బీరప్ప. ఆనాడు కూడా ఎట్టాలంటే చెమట తర్వాత మైల వచ్చింది. అగో మైల తీసి గుండు పెట్టే వరకల్లా అగో మైల పుట్టిండు కుంటి మైల లింగము, సూర్యం చక్రము, దురికత్తి భారము, సకల దిరిక పిల్ల సర్వేజ రూపం. మరి లేకమనగా సిరిసేల మళ్ళీ నేను ఎత్తాడంటే మురుక చెక్కు పట్టుకొని 26 సిరిసేలం పట్టుకొని గానాడు నేను పుట్టిన ఆయన మమ్మల్ని పుట్టిపించినవు కానీ నీకు వచ్చిన ఆపదేవని చెప్పి శంకరుని అడిగే వరకల్లా కొడుకా మరి లేకుండా శంకరం నేను కూడా రాక్షసులకు వరమిచ్చిన ఇస్తే లేకుండా వరమిచ్చిన నా వంట అయింది, కూడా నా వంట అయింది. వరమిచ్చిన తల్లవాడే బాకైపోయింది. రాక్షసుల మీద మాత్రమే బిడ్డ అని చెప్పే వరకల్లా అప్పుడు ఏమి చేసినాడంటే నేను ఏనాడుగా మృగం జగ్గు పట్టుకొని అగో ఎట్టారుగంటే 60 పుట్ల ఏనాడుగా సిరిచూలం పట్టుకొని బండలో పట్టే వరకల్లా బండ కింద కారికామ వెళ్ళింది. కారికాల శక్తి వెళ్ళి ఏనాడుగా 7 బాల నాలుక దాపుకొని ఏనాడు ఉన్నదో ఆ ఏనాడు నాలుక మీద ఎట్టారుగంటే జలవీరభద్రుడు 7 జోళ్ళ కడాలు పట్టుకొని తయారు ఉన్నాడు. మరి నేను మురుక జగ్గు పట్టుకొని రాక్షసులన్నీ గెలుపుకుంటూ వచ్చిన కొద్ది వచ్చినట్టు జలవీరభద్రుడు ఏనాడుగా కథం చేసిండు. ఆ సుఖపడిన రక్తం కింద పడకుండా అరిశక్తి నాలుక మీద ఏనాడు రక్తం ఆరగించింది. అన్ని రాక్షసులు చంపి తల్లి పిల్ల రాక్షసు 2 రాక్షసుల నుంచి అదో రాక్షసుల భేదం కాడ జలవీరభద్రుడు కానున్నాడు. రాక్షసుల బొక్కలు శరీరాలు తీసుకొని ఏనాడు చుట్టుమెట్టు పాతలాగా నటన సిరిసేల పర్వతం కట్టుకున్నా. రాక్షసుల బొక్కతో సిరిసేల పర్వతం కట్టుకొని సిరిసేల పర్వతాల మీద 12 ఏళ్ళు ప్రపంచం చేసిన 12 ఏళ్ళు ప్రపంచం చేసిన నాటికి ఏనాడు సిరిసేల పర్వతం మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడగా కొల్లపురి పట్టణం లోపల ఆ కొల్లపురి పట్టణం లోపల నీరమ్మ గర్భాన్ని పరమిచ్చిండు. మరి కొల్లాపురి పట్టణంలో 12 ఏళ్ళు చేసిన అక్కడ 12 ఏళ్ళు ప్రపంచం చేసిన ఇక్కడ 12 24 ఏళ్ళ ప్రపంచం చేసిన
24 గంటల ప్రపంచం చేసిన నాటికి నాకు కొల్లాపురి పట్టణంలో నా అదే 100 లక్షలు పెట్టిన బాధ భరింపలేక నా భార్య ఏనాడు బయటికల్లా పద్మాదేవిని దోలుకొని ముళ్ళుపొరగలమో కొలాల పట్టుకొని ఈ పుట్టకాడికి వచ్చిన పుట్టకాడ వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం సాగలేదు. మళ్ళీ ఎటువంటి ఈ పుట్ట లోపలికి వెళ్ళి మంది వెళ్ళింది, మంది లోపల నువ్వు వెళ్ళినావు, ఇవాళ నువ్వు పుట్టినావు, ఈ 24 ఏళ్ళ నాడు నేను పుట్టినా. నా పుట్టేమో గిట్టున్నది, నీ పుట్టేమో చెప్పరా బడవే అమ్మ ఆనాడు పుట్టినావు. చెప్పిగా నీ పుడతాను నేను అంతకన్నా 3 వద్దులు ముందే పుట్టలేదా నీకెరికేనా? ఓ ఇప్పుడు శంకర్ని ముంగట ఇంత పెద్దగా చెప్పుకుంటే నన్ను పెద్ద కొడుకు అంటాడు, నిన్ను చిన్న కొడుకు అంటాడు అని చెప్పి ఓ ఇక ఈ సందిల్ది ఆ సందిల్ది అన్ని తీసుకొచ్చి నీ నాయన ముంగట చెప్తున్నావు. అంతకన్నా 3 వద్దులు ముందే పుట్టినా. ఇప్పుడు అంతకంటే దాని పేరు లేదా? అదే నీకన్నా 3 వద్దులు ముందు పడివే. అదే 3 వద్దులు ఎన్నాడు, 3 వద్దులు ఎన్నాడు, 2 వద్దులు ఎన్నాడు దాన్ని చెప్పు. నువ్వు పుట్టక ముందు 3 వద్దులు ముందు అట్లా కాదురా, అవరకు ఈ మంద ఇయ్యాలనే ఉంటే మంద లోపల ఇయ్యాల నువ్వు శంకరునికి బాధ వచ్చినప్పుడు నువ్వు బండ మీద పుట్టినాడు, శంకరుడు పుట్టించినప్పుడు నువ్వు రాక్షసుల మతం చేసినప్పుడు రాక్షసుల బొక్కలు తీసుకుపోయి చుట్టుపెట్టి పాతాల గంగ మీద మనకి ఎట్లా కట్టే శ్రీశైల పర్వతంగా వచ్చినప్పుడు నేను పర్వతం కిందనే ఉన్నా, నీకు లగ్గమైంది చూడు ఏడైంది ఇయ్యాల పుట్టి మరి ఏడైందంటే నేను గాయాల నువ్వు ఏడైంది చెప్పు. నీకు లగ్గమైంది లగ్గమైందంటే అది కూడా నువ్వే చెప్పు. నాకు ఎందుకు ఎరగలేదు? లగ్గం కాలేదా? అయింది ఏడైంది. 5 ఏడైందంటే అయిన సంగతి చెప్పురా. అది కొడుతులేదా? కాదు ఎక్కడ అయింది నీకు లగ్గం? కానీ లగ్గం అయింది ఏ పిల్లని చేసి చెప్పు. అంటే అది నేను చెప్పు రావద్దు నీవంట. నువ్వు చెప్పు చేసుకున్నాడు నువ్వు. అరే నాయన దీంతో నాకు ఇది బాధ బడాయి గారికి మొత్తం ముక్కున్నవాడు ఏది రాదు. నాతో గెలిపి చేతగాక గడికి నాయన 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 చేస్తారా? అరే ఇక్కడ చూడు చూలం బట్టి ఒక్క మరి గుమ్ముతున్నా అంటే బట్టెడు వాళ్ళ కన్నా పాడతా వేస్తున్నంటే పాపడ వాళ్ళ కొడుక ఏమనుకుంటున్నావు? అరే నాయన ఇగో ఇయ్యాలనే గిట్టున్నది, దీని సోపతి నాకు తగది, దీనంతలో వీడే ఉన్నది, నాగంతలో నేనే ఉంటా. నీ సోపతి కూడా అరే పో. నువ్వు అరే నేను నాకు మందని అప్ప చెప్పిండు లోకాల శంకరుడు, మందని కొట్టుకొని పోతా. నీకు అప్ప చెప్పిండు లోకాల శంకరుడు అప్ప చెప్పిండు. నీకు శంకరుడు అయితే నాకు కదా. అరే నీకు శంకరుడే. నిన్ను పుట్టించుడు శంకరుడు, నన్ను పుట్టించుడు శంకరుడు. శంకరుడే అవునంటే అవునా? నేను భయపడతా. అరే అది పెద్ద నువ్వా నేనా? నేను పెద్ద. అరే అరే నువ్వు కొమ్ముల సొంటి వాడిని, నువ్వు చెవుల సొంటి వాడిని నేను. కొమ్ములకు ముందు కలబడతాయి ఆ చెవులా? అది కాదు కొమ్ములు. కొమ్ములు పడవయా? ఆ కొమ్ములు వస్తాయి. పొడిచేటోడు నువ్వు. ఆ కొమ్ముల చోటు నేను, చెవుల చోటు నువ్వు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. చెవుల ముందు ఉంటాయా కొమ్ముల ముందు ఉంటాయిరా? ఏం చెవులు 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 అమ్మో ఆగం చేస్తుంది కిలో ఆగం కాదు. అరే నువ్వే చెవుల సొంటి వాడినా? కాదు కొమ్ముల చోటు. మరి కదా చెవుల ముందు ఉంటాయా కొమ్ముల ముందు ఉంటాయా? అదే చెవులు నేను చెవుల చోటు. నాయన అయ్యా కొడుక మల్లయ్య కొడుకలారా మల్లయ్య రారా ఓ కొడుక మనకి ఎంకర కాళ్ళు మారి మోజేతులు ముంగడికి మా కాళ్ళు ఎనకకు శాతగానానికి సవాలు ఎక్కువ ఉంటాయి మీకు అన్ని అంచనానికి బిడ్డ ఓ బిడ్డ దానం ఉంటది ఓ బిడ్డ ఇది కాపాడ